కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో డెడ్ బాడీ కనిపించింది. గతంలో అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేశాడు సుబ్రహ్మణ్యం. ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చి కారులో సుబ్రహ్మణ్యాన్ని తీసుకువెళ్లారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అనంతబాబు దగ్గర 3 నెలలు అయిందని మానేసి, నాన్న ఎప్పుడు పడితే అప్పుడు లెగ్గొట్టి తీసిపోతున్నాడు, నిద్ర నిప్పులు ఉండలేదు, నేను చేయలేకపోతున్నాను నాన్న, మానేస్తాను. మానేసాడు 3 నెలలు అయిందని. ఇవి నా దగ్గర మానేశాడు. నా గుట్టు అంతా తెలుసు. నా గంజా వ్యాపారం, గంధపు చెట్లు, హెరాయిన్, రంగురాళ్ళు వ్యాపారం అంతా వాడికి తెలుసు. ఈయన ఉండకూడదు, ఈయన చంపేయాలి ఎలాగోలాగానే. మరి ఏం కసెట్ వేసుకున్నాడో తెలదండి. మానేస్తే ఎన్ని చొప్పేస్తాడని అనుకున్నాడో ఏటో. ఈ 3 నెలలు గడిచాకప్పుడు రోజునే నాకు ఫోన్ చేశాడండి. రాత్రి 7-7:30 అవుద్దండి. ఆ మధ్యలో ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే రత్నం మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడని అడిగాడండి. అనుకో సరే మరి నాకు 20,000 ఇవ్వాలి కదా, ఇప్పుడెత్తారా? ఏమనుకుంటున్నారా మీరు? నా కోసం ఇవ్వకపోతే లంచ్ గురించి అబ్బా కూడా తీసేస్తాను, కబర్దారని మమ్మల్ని తిట్టాడండి, బూతు మాట్లాడాడండి. మళ్ళీ ఎవరు చేరి ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు, ఆరా తీసాడండి. పలానా కొండపాలెం స్కూల్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. కరెక్ట్గా 10:30కి బయటకు వస్తున్నాడని కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి. సుబ్బు బయటకు వస్తున్నాడని అప్పుడు గేట్ బయట కారు ఎట్టుకుని రెడీగా ఉన్నాడండి అనంతబాబు. బతికున్న మనిషిని 10:30కి తీసుకెళ్ళండి. 1-1:30కి శవం తీసుకొచ్చి, ఇదిగో మీ అబ్బాయి చనిపోయాడు అంటున్నాడు. కారు చల్లలు అలా పెట్టాడు దారిలో. 4 డోర్లు ఓపెన్ చేసండి. సత్యబాబు, ఇదిగో మీ అబ్బాయి సుబ్రహ్మణ్యం. అప్పుడు కుర్రలు చల్లలైట్లు వేసి చూస్తే ఇంక దండలు ఇవన్నీ కుట్టేని తొట్లండి, దెబ్బలు గొంతు మీద బూట్కలతో తొక్కేసారండి. ఇక్కడ తెచ్చి విడిపోయింది పైన. ఒంటి నిండా రత్తగాయాలు, ఇసుక, తడిబట్టలతో ఉన్నాడు సార్ కుర్రోడు. తల మీద ఏమో 3 ఏళ్ళు దూరిపోయి నెలాగ, మెడ మీద ఏమో రెక్కేసారండి. అనంతబాబు భార్య రెక్కేని గూరుతో సూది కూర్చుకున్నా మనకు ప్రాణం గెసగెస ఆడిపోద్దండి. అలాంటి దాన్ని దెబ్బలు ఒంటి మీద ఉన్నాయండి. మరి ఎంత బాధ ఉంటుంది సార్. ఎంత గెసగెసలు ఆడిందో ప్రాణమేనండి. చాలా ఆ రోజు వైసీపీ నాయకులు కొంతమంది కార్పొరేటర్లని, కొంతమంది కౌన్సిలర్లని ఆ సోమలకోట నుంచి, కాకినాడ నుంచి వీళ్ళని తీసుకొచ్చి వేరు విభజించి భావించాలన్నట్టుగా భార్యను దిక్కులు పెట్టి, వాళ్ళ అమ్మ నాన్న దిక్కులు తీసుకెళ్ళి, వాళ్ళ తమ్ముడు పక్క తీసుకెళ్ళి మేము మాట్లాడే సమయంలో హెల్త్ ఇచ్చేయడానికి చాలా భయంకరమైనటువంటి చంపేరు ఒక పరిస్థితి అయితే, చంపేది బాడీని డోర్ డెలివరీ ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పడం ఒకటైతే, మళ్ళీ అక్కడే కొన్ని గంటల్లో వాళ్ళ కుటుంబాన్ని విభజించారు. అలాగా జైల్లో పెట్టాక 210 రోజులు ఎన్ని రోజులు ఉన్నాడని డిపాయింట్ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ సంబరాలు చేసుకుంటా, ఊరేగింపు చేసుకుంటా తీసుకెళ్లారు. మాకు ఆశ్చర్యం వేసిందండి. ఇదే నా కొడుకుని అంత దారుణంగా చంపి తీసుకొచ్చినండి, అంత దండలే తీసుకొస్తున్నారంటే నా ఆశ్చర్యం వేసింది సార్. అప్పుడు టీవీలో చూస్తుంటే నాకైతే తనే మర్డర్ చేసి, తనే ఒక్కడే డోర్ డెలివరీ చేసి ఓ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టి నేరస్తుడి కింద ఒప్పుకుని జైలుకి వెళ్ళి వస్తే సంబరాలు అంటే సైకోలుగా తయారవేసి, పిచ్చోలుగా తయారవేసి సంబరాలు వేస్తారు. రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యుండి, ఒక సీఎం చేసిన వ్యక్తి అయ్యుండి, అటువంటి ఆయన ఖండించకుండా పోయి అంటే తప్పు చేయను ప్రోత్సహించినట్టే కదా అర్థం. ఒక స్వాతంత్ర సమర యోధుడిని ఊరేగించినట్టుగా పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలతోటి, పూలదండలతోటి వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అంతా పెద్ద ర్యాలీ, ఒక 100 కార్లు ర్యాలీ చేసుకుంటూ అతన్ని సెంట్రల్ జైలు నుంచి అతను ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియా తీసుకెళ్లారు. అనంతబాబుని రక్షిస్తుంది ప్రభుత్వాన్ని అప్పుడే అర్థమైపోయింది.